డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారు, చాలామంది ఒక మంచి టాపిక్ గురించి అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్కి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేసుకోవాలో అందరూ చెప్తున్నారు. బట్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన పోర్ట్ఫోలియోని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎన్ని వెరైటీ ఆఫ్ స్కీమ్స్ని మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు, సో దీని గురించి సుమన్ టీవీ ప్రేక్షకులు, మీ అభిమానులు చాలా రోజులుగా అడుగుతున్నారు. సో దీని గురించి డీటెయిల్గా తెలియజేయగలరు? సార్, డెఫినెట్గా అండి, ఇది మంచి క్వశ్చన్, ఆన్సర్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగారు కనుక ఎవరి అండర్స్టాండింగ్లో వాళ్ళు చెప్తారు. మీరు 6 స్కీములకు మంచి ఉంచుకోవద్దు, కేటగిరీకి ఒకటే స్కీమ్ పెట్టుకోండి, ఓకే 15 స్కీమ్లు ఉన్న వాళ్ళు ఉంటారు. అలా అని వాళ్ళది రాంగ్ పోర్ట్ఫోలియో కాదు. ఎందుకంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మీ అవసరానికి అనుగుణంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 10కి పైన కేటగిరీస్ ఉన్నాయి. ప్రైమర్లీ డెట్ అండ్ ఈక్విటీ అంటాం, కానీ ఈక్విటీలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ఈక్విటీలో మీకు సెక్టారల్ ఫండ్స్ ఉన్నాయి, థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి, బ్లూ చిప్ ఫండ్స్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు, లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్క్లూజివ్ ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా ఉన్నాయి, చైనా ఆపర్చునిటీస్ ఫండ్స్ ఉన్నాయి, ఓన్లీ చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, నాస్డాక్ ఫండ్స్ ఉన్నాయి, ఓన్లీ US నాస్డాక్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది. అలాగే కొన్ని రిలీజియస్ ఫండ్స్, షరియా ఫండ్స్ అంటారు, షరియా ఫండ్స్, ముస్లిం షరియా లాస్ని మాత్రమే ఫాలో అయ్యే ఫండ్స్ ఉన్నాయి. అంటే మీ ప్రతి అవసరానికి ఒక ఫండ్ ఉంది. సో మీ అవసరం ఒకటే అనుకోండి, ఒకే అవసరం, ఒకటే లక్ష్యం, ఆ లక్ష్యానికి 2 ఫండ్లే సూట్ అవుతాయి, చాలు. మీ పోర్ట్ఫోలియో 2 ఉండాలి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన అవసరాలు పలు రకాలైన అవసరాలు ఉన్నాయి. ఆయనకు ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. అవును. అతనేమో నా బాబు హైయర్ ఎడ్యుకేషన్కి మనీ పెట్టాలనుకున్నాడు, పాపకి మధ్యలో అవసరాలు కానీ నాకు గోల్డ్ కావాలనుకున్నారు, ఆయన గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎలా చేస్తుంది అంటే గోల్డ్ రిలవెంట్ వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ మీరు ఫిజికల్ గోల్డ్లో పెడితే వచ్చే రిటర్న్స్ కన్నా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ 3% ఆల్ఫా జనరేట్ చేస్తుంది గత 10 ఏళ్ళు. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్గా గోల్డ్లో కాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్, అంటే ఆ ఫండ్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. దాని అండర్లయింగ్ అసెట్ ఈస్ గోల్డ్. రైట్ రైట్. మరి ఫిజికల్ గోల్డ్లోనే పెట్టకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఎందుకు పెట్టాలి? దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఫిజికల్ గోల్డ్ కన్నా 3% 4% రిటర్న్ కూడా హయ్యర్ ఇచ్చింది. మనం ఈ మధ్యలో సవరన్ గోల్డ్ బాండ్స్ కూడా విన్నారు. సవరన్ గోల్డ్ బాండ్లో గోల్డ్లో వచ్చే రిటర్న్స్ కన్నా గవర్నమెంట్ 2.5% ఎవ్రీ ఇయర్ కూపన్గా ఇస్తుంది, ఇంట్రెస్ట్ లాగా ఇస్తుంది మీ పెట్టుబడి మీద. కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ దానికన్నా కాస్త ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. ఓకే. ఈ అవగాహన ఉన్నవాళ్ళు పాప గురించి గోల్డ్ కొనేటప్పుడు, ఎందుకంటే గోల్డ్ ఎలాగో ప్రతిరోజు అవసరం ఉండదు పాపకి, ఆ ఈవెంట్కి అవసరం కాదు, అకేషనల్గాను లేదా ఒక ఈవెంట్ కానీ ప్లాన్ చేస్తారు కదా, మ్యారేజ్కి ఇన్ని తులాస్ కావాలి అన్నప్పుడు ఈ రోజు నుంచి గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ అలాగే ఉంటుంది. మీరు కొన్న 10 గ్రాములు 10 గ్రాములానే ఉంటుంది. కానీ ఈ రోజు కొనే 10 గ్రాముల అమౌంట్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి 20 ఇయర్స్ తర్వాత తీస్తే ఈ 10 గ్రాముల ప్లేస్లో మీరు 40 గ్రాములు కొనుక్కోగలుగుతారు. ఓకే. మీరు గోల్డ్ని ఫిజికల్గా కొని పెట్టుకోవడం కంటే కూడా ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కొనుక్కోవడం వల్ల రిటర్న్స్ అనేవి హై ఉంటాయి అంటారు లాంగ్ టెన్యూర్లో. అప్పుడు మీ అవసరానికి దీన్ని గోల్డ్గా కన్వర్ట్ చేస్తే మీ 10 గ్రాములు కొనుక్కున్న డబ్బులు కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఒక 15 ఏళ్ళు ఆగినట్లయితే మీరు ప్రాబబ్లీ 25 to 30 గ్రామ్స్ కొనగలుగుతారు. మీరు 10 గ్రాములు కొన్నది ఈ రోజుకి కాదు కదా, మీ పాప మ్యారేజ్కి కదా. అప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఆయన కరెక్ట్. ఓకే. అలాగే ఇప్పుడు ఇందాక అన్నాం షరియా ఫండ్. షరియా ఫండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్. షరియా ఫండ్ అంటే షరియా రూల్స్ కొన్ని ఉంటాయండి మనకున్న అండర్స్టాండింగ్లో. ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేయకూడదు షరియా రూల్స్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ అనెథికల్ ప్రాక్టీసెస్ లైక్ లిక్కర్ కంపెనీస్లో కానీ టొబాకో కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. వాటన్నిటి రూల్స్ని ఫాలో అవుతూ మేనేజ్ చేసేదాన్ని షరియా ఫండ్ అంటారు. ఓకే. దానికి షరియా సర్టిఫికేషన్ కూడా తీసుకుంటారు, షరియా అడ్వైజరీస్ దీన్ని అప్రూవ్ చేస్తారు. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో చూసినట్లయితే ఇంచుమించుగా ఈ స్టాక్స్ అవాయిడ్ చేస్తారు. మీకు టొబాకో స్టాక్స్ ఉండవు, లిక్కర్ స్టాక్స్ ఉండవు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఉండవు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకోకూడదు అంటారు షరియా రూల్స్ ప్రకారం. అలా ఇండస్ట్రీలో హార్డ్లీ ఒక 2 ఫండ్స్ ఉన్నాయి. దాంట్లో షరియా సర్టిఫికేషన్ తీసుకుంది ఒకటే ఫండ్ ఉంది, దట్ ఈస్ టాటా ఎథికల్ ఫండ్. అది కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ రిటర్న్స్ ఆల్మోస్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒక రిలీజియస్గా వాళ్ళ నీ రిక్వైర్మెంట్ అది అనుకోండి, ఆయనకి షరియా ఫండ్ ఇవ్వాలి. ఇప్పుడు షరియా ఫండ్ అందరు తీసుకోరు కదా.
గోల్డ్ ఫండ్ అందరూ తీసుకోరు కదా. ఇప్పుడు ఒక ఐటీ వ్యక్తి ఉన్నారు, ఆయన ఈజ్ ఫీలింగ్ యూఎస్ నాస్డాక్ చాలా బాగా చేస్తుందంటారు, నాస్డాక్ కంపెనీ చాలా బాగా చేస్తున్నాయి అంటే ఇండియన్ కంపెనీస్ ఏం చేయట్లేదు. ఆయనకి నాస్డాక్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరు చైనా గురించి ఏం మాట్లాడినా చైనా మార్కెట్ హెస్ డన్ వెరీ వెల్. కోవిడ్ టైంలో చైనా మార్కెట్ ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే. సో మరి ఆ రిటర్న్స్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? చైనా ఫండ్స్ ఉన్నాయి, ఎడిల్వైజ్ గ్రేటర్ చైనా ఆపర్చునిటీ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది. సో డైరెక్ట్గా మీ ఇన్వెస్ట్మెంట్ చైనా మార్కెట్లోకి వెళ్తుంది, మీ రిటర్న్స్ అన్నీ ఐఎన్ఆర్లో మీకు వచ్చేస్తాయి. యూఎస్ మార్కెట్ ఫండ్స్ ఉన్నాయి, ఇలా పలు రకాలైన కేటగిరీస్ ఉన్నాయి, థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ ఒక విషయం అర్థమైంది, అత్యంత లాభాలు వస్తుంది ఎవరికి కోవిడ్ టైంలో? ఫార్మా కంపెనీస్, ఫార్మా సెక్టర్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాకి ప్రైమర్లీ ఫార్మా. మనకి ఫార్మా ఫండ్స్ ఉన్నాయి, ఓకే, చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 6-7 ఫార్మా ఫండ్స్ ఉన్నాయి. ఓకే. హెల్త్ కేర్ అండ్ ఫార్మా ఫండ్స్ అని. అవి కోవిడ్కి ముందు 5 ఇయర్స్లో వచ్చిన రిటర్న్ 3%, 4%. 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇయర్లీ యావరేజ్కి వచ్చింది. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆపర్చునిటీ కనుక ఐడెంటిఫై చేస్తే మేము మా క్లయింట్స్లో చాలామందికి ఇచ్చాం. ఫార్మా ఫండ్స్ అన్ని లాస్ట్ 1.5 ఇయర్గా 70-80% రిటర్న్ ఇచ్చాయి. అవును. సో ఈ ఫండ్ అందరి పోర్ట్ఫోలియో ఉండాలంటే ఉండకూడదు. సెక్టరల్ ఫండ్స్ ఆర్ రిస్కీ, బట్ ఆ సెక్టర్ కంటూ ఒక టైం సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ ఐడెంటిఫై చేస్తే మీరు దాంట్లోకి వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ అగైన్ దాంట్లో ఎంత అమౌంట్ పెడతారు? ఇప్పుడు ఫార్మా బాగా చేస్తుందని చెప్పేసి మా క్లయింట్స్ ఉన్న అమౌంట్ అంతా తెలియదు. మీ పోర్ట్ఫోలియోలో ఒక 15-20% ఫార్మాలో పెట్టే రిస్క్ మనం చేయగలం. మీరు ఓకేనా? పెట్టారు మా మాటని, ఇప్పుడు వాళ్ళకి 70-80% రిటర్న్స్ వచ్చాయి, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. మధ్యలో ఆ రిటర్న్ చూసి మొత్తం దీంట్లో పెట్టద్దాం కదన్నారు, మేము ఒప్పుకోలేదు, అది తప్పు. అలా సెక్టరల్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే ఐటీ సెక్టర్ ఫండ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి, లాస్ట్ 5 ఇయర్స్గా చేస్తున్నాయి, చాలా బియాండ్ రిటర్న్స్ యాక్చువల్గా. సో ఐటీ సెక్టర్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు, కానీ మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ పెట్టాలి అగైన్ ఐటీ సెక్టర్లో అదే ఆలోచించుకుని పెట్టుకుంటే మీ ఒకరి పోర్ట్ఫోలియో 4 స్కీమ్సే ఉండొచ్చు, ఒక దాంట్లో 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. అతని పాప గురించి గోల్డ్ అనుకొని గోల్డ్ స్కీమ్ తీసుకున్నారు, ఓకే. అతనికి ఉన్న అండర్స్టాండింగ్లో చైనా బాగా చేస్తుంది, చైనా ఫండ్ తీసుకున్నారు. ఐటీ సెక్టర్ అయినా ఐటీ సెక్టర్ తీసుకున్నారు. ఇతను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయిన రిటైర్మెంట్ గోల్ గురించి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఒకటి తీసుకున్నారు, మిడ్ క్యాప్ ఒకటి తీసుకున్నారు, కొందరు స్మాల్ క్యాప్స్ కూడా తీసుకుంటారు. అప్పుడు ఆయన పోర్ట్ఫోలియో రావచ్చు 6-7 స్కీమ్స్, నథింగ్ రాంగ్. దీనికంటూ ఒక స్టాండర్డ్ రూల్ లేదు. యాక్చువల్గా రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫోరమ్స్లో ఏం చెప్తారంటే మనకి ఒక స్టాండర్డ్ రూల్ చెప్తారు, మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ తీసుకోండి, 100 మైనస్ మీ ఏజ్ ఎంత ఉంటుందో అది ఈక్విటీ ఉండాలి, మీ ఏజ్ ఎంత ఉంటే అది డెట్ ఉండాలి అని చెప్పేసి. నాకు అంత కన్విన్సింగ్ అనిపించదు. అది మన రిస్క్ ఎపటైట్ని బట్టి కదా. ఇప్పుడు ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నారండి నా దగ్గర, ఈజ్ ఏ క్లియర్ పెన్షనర్, అతనికి వచ్చే పెన్షన్లో సగం ఆయన ఖర్చు పెట్టుకోలేరు, అంత ఇనఫ్ పెన్షన్ వస్తున్నప్పుడు ఆయన దగ్గర అలాగే అదర్ అసెట్స్ కూడా ఉన్నాయి, డబ్బులు ఆయన డెట్లో పెట్టాలా ఈక్విటీలో పెట్టాలా? రూల్ ప్రకారం అయితే ఆయనకు 60 ఏళ్ళు ఉంది కాబట్టి 40% డెట్లో పెట్టాలి, 60% డెట్లో పెట్టాలి, 40% ఈక్విటీ పెట్టాలి. కానీ ఆయనకు అవసరం లేదే, ఆయన జీవితకాలం సరిపడా డబ్బులు గవర్నమెంటే ఇచ్చేస్తుంది, ఈ మనీ ఉంది, ఆయన డెట్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎఫ్డీలో పెట్టేసుకోవచ్చు. కానీ ఆయన ఆబ్జెక్టివ్ ఏంటి? ఆయనకు ఒక మనో ఆనందం ఏంటి, నేను నా డబ్బులు ఇంకా పెంచి నా పిల్లలకి ఇవ్వాలి. ఆ పెంచే క్రమంలో ఆయన రిస్క్ తీసుకుని రెడీ ఉన్నారు, ఓకే. అప్పుడు ప్రాబబ్లీ ఆయన ఈక్విటీలో పెట్టుకోవచ్చు, అది ఆయన కాల్. సో ఈ ఫండ్ వీళ్ళకి సెట్ అవుద్దని లేదు, అవసరాన్ని బట్టి ఫండ్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు సెక్టర్స్కి వెళ్తే అన్ని సెక్టర్స్ ఉన్నాయి, ఆల్ సెక్టర్స్ యాక్చువల్గా ఇప్పుడు మనకి నిఫ్టీ, బీస్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అన్నారు కదా, వీటికంటే ముందే ఇవి ఉన్నాయి ఈ సెక్టరల్ ఫండ్స్, వాటిలో పెట్టి డబ్బులు చేసుకుని ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు సెక్టరల్ ఫండ్స్ కన్నా, హైబ్రిడ్ ఫండ్స్ కన్నా, డెట్ ఫండ్స్ కన్నా ఈ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్సే లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. మాతే అది అర్థం కావడానికి టైం పడుతుంది కనుక ఫస్ట్ టైం వచ్చిన ఇన్వెస్టర్ డెట్లో కాస్త పెట్టుకుంటారు, హైబ్రిడ్ ఫండ్లో పెడతారు, గోల్డ్ ఫండ్లో పెడతారు. ఇప్పుడు మా దగ్గర గోల్డ్ ఫండ్లో చేసిన ఇన్వెస్టర్స్ ఫస్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ గోల్డ్ చెప్పాము, నచ్చింది, 3-4 ఇయర్స్ అయ్యాక దే ఆర్ నాట్ హ్యాపీ విత్ గోల్డ్. ఎందుకంటే సార్ ఈక్విటీ ఫండ్ ఏమో మనకి 17-18 ఇచ్చేస్తుంది, ఇది 9 ఇస్తుంది కదా అంటే, మేడం గోల్డ్ 5 ఇచ్చింది కదా, నేను చెప్పి 9 వచ్చేసింది, పర్ఫెక్ట్ 9 వచ్చింది, కానీ ఎందుకు సార్ మనం ఈక్విటీలో పెట్టి ఆ ఈక్విటీ మనీతో గోల్డ్ కొనుక్కోవచ్చు కదా. మీరు అన్నదాని ప్రకారం నేను 10 గ్రాములు కొనేది పెడితే నాకు 20 గ్రాములు వస్తుంది అన్నారు, అదే నేను ఈ 10 గ్రాములు కొనే డబ్బులు గోల్డ్ ఫండ్లో కాకుండా ఈక్విటీ ఫండ్లో పెడితే నాకు 60 గ్రాములు వస్తుంది కదా సార్ 20 ఇయర్స్ ఆగి మా పాప పెళ్ళికి. ఆ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఇన్ని ఉంటుంది అంటూ స్టాండర్డ్ రూల్ లేదండి. మన అవసరాలకి అనుగుణంగా మన ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి దానికి మ్యాచ్ అయ్యే స్కీమ్ తీసుకోవాలి, అంతే అండి. దీనికంటూ ఒక ఫిక్స్డ్
రూల్ అంటూ లేదండి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ మీద. సో పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అనేది మన అవసరాలకు అనుగుణంగా మన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుకుంటే బాగుంటుందండి. అవునండి, తప్పకుండా అలానే పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.